ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో తై బజార్ నిలిపివేసి చిరు వ్యాపారులకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల మున్సిపాలిటీలో 1997 నుంచి చిరు వ్యాపారుల నుంచి తై బజార్ అంగడి చిట్టీల వసూళ్లను నిలిపివేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచామన్నారు. ఈ కార్యక్రమం వల్ల చిరు వ్యాపారులకు ప్రతి ఏటా ₹1,00,000 మేర లబ్ధి చేకూరుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే తై బజార్ వసూళ్లను నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల మున్సిపాలిటీలో ఏదైతే దిస్ నాట్ కాస్ట్ మచ్ టు ది మున్సిపాలిటీ. వాస్తవంగా ఏదైతుందో 1000 మందికి 10 కోట్లు అని చెప్పినో మున్సిపాలిటీకి వచ్చి ఆదాయం 50 లక్షలు దాకు అంటే 9 కోట్లు ఏదైతుందో మధ్య దళారుల పాలైపోతాయి. అట్ ది కాస్ట్ ఆఫ్ 1/10 ఆఫ్ ది రెవెన్యూ. మీరు నిరుపేద వర్గానికి ఏదైతుందో 100% లబ్ధిలో కూర్చొని ప్రతి కుటుంబానికి ఏదైతుందో ఆన్ యావరేజ్ నెలకు 10,000 అయినా సంవత్సరానికి ఏదైతుందో ₹1,00,000 సాయం చేసిన వాళ్ళు అవుతుందని చెప్పండి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలలో ఈ తై బజార్ అంగడి చిట్టి వసూలు నిలిపివేయబడే విధంగా మీరు నిర్ణయం తీసుకుని ఆదర్శంగా నిలబడాలని చెప్పని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తానని చెప్పి అనుకోవద్దు. మున్సిపల్ ఆదాయం పొడగొట్టావు కదా అని చెప్పాను. మున్సిపల్ ఆదాయం పొడగొట్టు 1/10 అని చెప్పింది. ఇదే జగిత్యాల మున్సిపాలిటీలో పట్టణ మున్సిపాలిటీ నుండి ఏదైతే ఉందో IDSF స్కీమ్ కింద ఈ మొత్తం పన్ను తై బజార్ రద్దు చేసేసి అంటే నోబడీ ఇస్ దేర్ ఎనఫ్ ప్రతి ఒక్కరు ఏదైతుందో నాకు ఏ మేరకు ఆదాయం సమకూర్చని ఆలోచించేస్తాం తప్ప నిరుపేద వర్గాలకు ఏ మేరకు నేను తోడ్పడతా అని చెప్పి ఆలోచించా. ఇవాళ 1000 మందిని మనం ఉదాహరణ తీసుకుంటే నెలకు సంవత్సరానికి 1,00,000 అంటే ఎంత అవుతుందన్న 10 కోట్లు ఇక్కడ 2-3 వేల మంది ఈ విధంగా